నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ చంద్రనారాయణ గురువారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో గుర్రపు డెక్క నుండి వర్మీ కంపోస్ట్ తయారీ, స్వమిత్ర సర్వే, అంగన్వాడీ కేంద్రంలో త్రాగునీటి సౌకర్యం తదితర కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చంద్రనారాయణ మాట్లాడుతూ గుర్రపు డెక్క నుండి వర్మీ కంపోస్ట్ తయారీ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. గుర్రపు డెక్క సేకరణను ప్రణాళికాబద్ధంగా నిర్వహించి సకాలంలో కంపోస్ట్ తయారీ యూనిట్లకు తరలింపు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు అదనపు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇది దోహదపడుతుందని అన్నారు. సమావేశంలో డిఆర్ఓబి శివనారాయణ రెడ్డి, జిల్లా స్వర్ణగ్రామ స్వర్ణవార్డు అధికారి వెంకటలక్ష్మి, డోమాపీడి డాక్టర్ కేసీఆర్ చెప్పారావు, ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. గత మార్చి నెలలో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లాలో 85.59% ఉత్తీర్ణ సాధించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఈవీవి నారాయణ తెలిపారు. 100% ఉత్తీర్ణత 6 పాఠశాలలు, 0% ఉత్తీర్ణత 1 పాఠశాల, 500 మార్కులు పైగా సాధించిన విద్యార్థులు 1719 ఉన్నట్లు తెలిపారు. మట్లపాలెనికి చెందిన అంబటి జయశ్రీ 592 మార్కులతో ప్రథమ స్థానం, భీమవరం పాఠశాలకు చెందిన బలిపాటి పావన 590 మార్కులు, చిక్కాల, భీమవరం, ఇరగవరం, పాలకొల్లు పాఠశాలకు చెందిన ఇమ్మలరాజు లక్ష్యశ్రీ, నాగవైష్ణవి, బండారు ధర్ని గంగా, శీలబోయిన దివ్యశ్రీ సాయి, పాలకొల్లు ధనశివ 589 మార్కులు పొందినట్లు తెలిపారు. మొత్తం 22,363 మంది విద్యార్థులకు గాను 19,141 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే జనగణన భాగంగా ఇండ్లగణన కార్యక్రమం అత్తిలి మండలంలో శుక్రవారం నుండి ప్రారంభమవుతుందని అత్తిలి తహసీల్దార్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ దశక వంశీ తెలిపారు. ఇండ్లకు వచ్చే గణకులకు 37 ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు చెప్పాలని కోరారు. ఇండ్ల గణనలో ఎటువంటి ఆటంకం కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో గణన జరిగేలాగా సహకరించాలని అన్నారు. గణకులకు సచివాలయ సిబ్బంది, పర్యవేక్షకులుగా మండల స్థాయి అధికారులు పాల్గొంటారని తెలిపారు. గణన సందర్భంగా ఎవరైనా అభ్యంతరకరంగా వ్యవహరిస్తే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అత్తిలి మండలంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి. దేశం మొత్తం మీద ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనాభా గణన రేపటి నుంచే ప్రారంభం. మే 1 నుంచి మీ ఇంటి వద్దకు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు వచ్చి మీ ఇంటికి సంబంధించిన విషయాలు 32 క్వశ్చన్స్ వేసి వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీ దగ్గర అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జనగణనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో 145-150 కోట్ల మంది జనాభాను లెక్కపెట్టే ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకొని జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని ఈ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటవలసిందిగా కోరుచున్నాము. దీంట్లో భాగంగా మీ ఇంటికి సచివాలయ సిబ్బంది ఎన్యూమరేటర్లుగా వస్తారు, మండల్ లెవెల్ ఆఫీసర్స్ సూపర్వైజర్లుగా ఉంటారు. వారికి ఐడి కార్డు ఉంటుంది. ఐడి కార్డు మీరు చూసి వారందరినీ కూడా వారికి కావాల్సిన విషయాన్ని ఇచ్చి మీ ఇంటికి సంబంధించిన మ్యాప్ గీసుకుంటారు, బయట ఇళ్ళన్నీ ఆ ఏరియాలో ఎలా ఉన్నాయని. అదేవిధంగా మీ ఇంటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. అందరూ కూడా దీనికి సహకరించాలి. జనగణనకు ఎవరూ కూడా అడ్డు తగలకూడదు. సెన్సస్ చట్టం ప్రకారం జనగణనకు అడ్డు తగిలితే వారి మీద చర్యలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా అత్తిలి మండలంలో జనగణన విజయవంతం చేయవలసిందిగా అత్తిలి మండలంలో ప్రజలందరినీ నేను తహసీల్దార్గా, చార్జ్ ఆఫీసర్గా కోరుచున్నాను. అదేవిధంగా మేము నియమించిన ఎన్యూమరేటర్లు మీతో మృదు స్వభావంగా, ఆనందంగా, ప్రశాంతంగా మాట్లాడి మీ దగ్గర నుంచి డేటా తీసుకోవాలని చెప్పి ఉన్నాము. దీనికి ఆ విషయంలో ఏదైనా ఉంటే అత్తిలి మండలంలో సంబంధించిన తహసీల్దార్ కార్యాలయానికి మీరు ఏదైనా ఉంటే కనుక కాల్ చేసి చెప్పవచ్చు. ఇలాంటి అదేవిధంగా మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, ఏమిటి, ఇవన్నీ విషయాలు కూడా అడుగుతారు. కాబట్టి మన అత్తిలి మండలంలో ఉన్న జనాభాలో, మన గ్రామంలో నివసించిన వారందరి జనాభా కూడా ఎవరు మర్చిపోకుండా అందరూ కూడా ఇచ్చి మన ఒక్క వ్యక్తి కూడా మిస్ అవ్వకుండా మన అత్తిలి మండలంలో జనాభాను లెక్క పెట్టడానికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాను. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ప్రతి కార్యక్రమంలో ఇలా విజయవంతంగా చేయాలని కలెక్టర్ వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రతి వారు దీన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు మా ఎన్యూమరేటర్కి సహకరించవలసిందిగా కోరడమైంది. అత్తిలి మండలంలో డీజిల్ కొరత లేదని అత్తిలి తహసీల్దార్ దశక వంశీ తెలిపారు.
మండలంలో 14,000 ఎకరాల్లో వరి మహసూలు జరుగుతున్నందున రోజుకు 12,000 లీటర్ల డీజిల్ అవసరమని అన్నారు. అత్తిలి శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ సూచనల మేరకు పెట్రోల్ బంకుల్లో 30,000 లీటర్ల డీజిల్ అందుబాటులో ఉండేలాగా చూసినట్టు తెలిపారు. వరి మార్పిడి యంత్రాలకు 50 నుండి 75 లీటర్ల డీజిల్ వ్యవసాయ శాఖ అధికారుల సిఫార్సు మేరకు సరఫరా చేస్తారని తెలిపారు. ఇతర వాహనాలకు కూడా డీజిల్ అందజేస్తారని తెలిపారు. అత్తిలి మండలంలో రైతులకు అందరికీ విజ్ఞప్తి, ప్రజలందరికీ విజ్ఞప్తి. మీ అందరికీ తెలుసు, డీజిల్కి సంబంధించి గత వారంగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఉన్నాయి. ఈ విధంగా మనకు హార్వెస్టర్స్ 14,000 ఎకరాల్లో వరి కోస్తున్నాము. దానికి సంబంధించి రోజు 12,000 లీటర్ల డీజిల్ కావాలి. దానికి సంబంధించి కలెక్టర్ వారి ఆదేశాల మేరకు మరియు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్మిల రాధాకృష్ణ గారు ఎప్పటికప్పుడు మాకు సూచనలు ఇచ్చి పై ఆఫీసర్లతో మాట్లాడి ఐఓసిఎల్, బీపీసీఎల్, నయారా అండ్ ఎస్ఆర్ బంకులతో పైన ఉన్న సేల్స్ ఆఫీసర్స్ కంపెనీలతో మాట్లాడి అత్తిలి మండలంలో ఏ విధమైన లోటు లేకుండా ప్రజలందరికీ కూడా, రైతులందరికీ కూడా డీజిల్ ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ వారు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి జాయింట్ కలెక్టర్ వారు ఎక్కడ ఇండెంట్ పెట్టాము, అమౌంట్ పే చేశారా లేదా, దానికి ఆయిల్ వచ్చిందా లేదా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రాత్రి పగలు గత వారం రోజులుగా పనిచేయడం వలన ఈరోజు అత్తిలి మండలంలో 30,000 లీటర్లు డీజిల్ ఇంకా నిల్వ ఉంది. ఎవరైనా కావాల్సి వస్తే మీరు కూపన్లు తెచ్చుకుని అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర మీకు సంబంధించిన హార్వెస్టర్స్కి మీరు 50 లీటర్ల నుంచి 75 లీటర్ల వరకు తీసుకోవచ్చు. అదేవిధంగా యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఎవరైనా అవాస్తవాలైన ఏ విషయాలు పెట్టినా సరే నమ్మకూడదు. ఎందుకంటే మంచి కంటే చెడు ఎక్కువ ప్రభావితంగా పాగుతుంది. మనకు అత్తిలి మండలంలో డీజిల్కి సంబంధించి ఏ విధమైన లోటు లేదు కాబట్టి మీరు యూట్యూబ్లో, ఫేస్బుక్లో వ్యూస్ గురించి పెట్టేవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. వాటి మీద పోలీసు వారు క్రమశిక్షణా చర్య తీసుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా అత్తిలి మండలంలో ప్రజలు శాంతి సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటుని పత్రికాముఖంగా తెలియజేయడమైంది. అత్తిలి మండల పరిషత్ డిప్యూటీ ఎంపీడీఓ జిఎస్డబ్ల్యూఎస్ అధికారిగా విధులు నిర్వర్తించిన కె సీతారామరాజు పదవి విరమణ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఎంపీడీఓ పి శ్యాముల్, తహసీల్దార్ దశకవంశీ తదితరులు పాల్గొని సీతారామరాజును శాల్వాతో ఘనంగా సత్కరించారు. సీతారామరాజు సేవలను కొనియాడారు. అత్తిలి మండలం మంచిలి గ్రామంలో పౌర హక్కుల చట్టాలపై అవగాహన కార్యక్రమం డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పౌర హక్కుల ప్రాధాన్యతను వివరించారు. ఏఎంసీ ఉపాధ్యక్షులు కలిగి దయానందమూర్తి, గ్రామస్తులు పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడంతోనే నాణ్యమైన విద్య అందుతోందని తనకు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఫలితాలు రావడం అభినందనీయమని అన్నారు. గురువారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు నియోజకవర్గంలో 81% ఉత్తీర్ణత నమోదు కావడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. అత్తిలి మండలంలో అత్యధికంగా 90% ఉత్తీర్ణత శాతం నమోదు కాగా ఇరగవరం మండలంలో 85%, తణుకు మండలంలో 68% చొప్పున ఉత్తీర్ణత శాతం నమోదైనట్లు చెప్పారు. ఇరగవరం జడ్పీ హైస్కూల్ విద్యార్థిని సీరబోని దివ్య శ్రీ సాయి 589, రేలంగి జడ్పీ హైస్కూల్ విద్యార్థి మారిశెట్టి శ్రీ మహాలక్ష్మి 579, తూర్పుపేపర్ జడ్పీ హైస్కూల్ విద్యార్థి కాకల దీక్షిత్ 578, ఆరువిల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థి కె తన్మయ్య రెడ్డి 588, అత్తిలి జడ్పీ హైస్కూల్ విద్యార్థి దివ్యశ్రీ 583, బల్లిపాడు జడ్పీ హైస్కూల్ విద్యార్థి వాక్యశ్రీ 583, బల్లిపాడు జడ్పీ హైస్కూల్ విద్యార్థి గ్లోర్లీ అక్షర 583, అత్తిలి జడ్పీ హైస్కూల్ విద్యార్థి దివ్య మంజు 530, తణుకు జడ్పీ హైస్కూల్ విద్యార్థులు విద్యాసిని 588, మహమ్మద్ ఫాతిమా 580, కె గణేష్ 579 మార్కులు చొప్పున సాధించారని చెప్పారు. ఇంతటి ఉత్తమమైన మార్కులు సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. వేల్పూర్ గ్రామంలో అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర వారి 56వ కళ్యాణ మహోత్సవాల సందర్భంగా గురువారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో తణుకునకు చెందిన మహానట కళామందిర నృత్య పాఠశాల చిన్నారులచే కూచిపూడి జానపద నృత్య ప్రదర్శన నిర్వహించారు. నాట్య చక్రవర్తి కాకరపర్తి కామేశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నృత్య ప్రదర్శనలోని ప్రతి అంశము విచ్చేసిన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శ్రావణి, గాయత్రి, హారిక, వీణ, వర్షిణి, కైవల్య, నవ్య, నందన తదితర చిన్నారులు కూచిపూడి జానపద నృత్యాలను అభినందించారు. అఖిలాండేశ్వరి, పద్మావతి కళ్యాణం, గాజులబ్బి వేడుకొందామా, సంక్రాంతి సంబరాలు, అమ్మోరు మొదలగు నృత్యాలను ప్రదర్శించారు. విశ్వేశలింగమై కనికరించరా
శ్రీ వెంకటపతి కళ్యాణం శ్రీభద్రావతి కళ్యాణం ఇది శ్రీ వెంకటపతి కళ్యాణం పరిగణాలి అద్వితీయ శుభ కళ్యాణం అద్వితీయ శుభ కళ్యాణం శ్రీభద్రావతి కళ్యాణం ఇది శ్రీ వెంకటపతి కళ్యాణం. తణుకు నారాయణ విద్యా సంస్థలో 10వ తరగతి చదివిన ఎస్కే సిద్దిక్ అహ్మద్ 592 మార్కులతో స్కూల్లో ప్రథముడిగా నిలిచినట్లు ప్రిన్సిపాల్ ఓలేటి స్వరూపారాణి తెలిపారు. ప్రతి నలుగురిలో ఒకరు 500 మార్కులు పైగా సాధించారని అన్నారు. విద్యార్థులను డీజీఎంపీ రామరెడ్డి, క్లస్టర్ ప్రిన్సిపాల్ కె సత్యనారాయణ, కోఆర్డినేటర్ బి హరికిరణ్ కుమార్ విద్యార్థులను అభినందించారు. Congratulations, Siddhi. మన గౌరవనీయులు నారా లోకేష్ గారితో విడుదల చేయబడిన 10th క్లాస్ పరీక్షా ఫలితాలు పిల్లలు కష్టపడి రాసి ఈరోజు రిజల్ట్స్ కోసం ఎంతో ఉత్కంఠంగా వెయిట్ చేసిన ఉత్కంఠత ఈరోజుతో ముగిసింది. పిల్లలందరూ కూడా మంచి రిజల్ట్స్తో పాస్ అయి ఉన్నారు. అలాగే మన తణుకు నారాయణ పాఠశాల యందు రాసిన పిల్లల యొక్క మార్కుల ఫలితాల్లో 592 మార్కులతో సిద్దిక్ హైయెస్ట్ మార్కుతో నిలిచి ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అలాగే మన నారాయణ విద్యా సంస్థల్లో హైయెస్ట్ మార్కే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి యొక్క పెర్ఫార్మెన్స్ మీద మేము ఆలోచిస్తాం కాబట్టి మా దగ్గర ఉన్న రాసిన ప్రతి ఒక్క విద్యార్థుల్లో 2 విద్యార్థుల్లో ఒకరికి 500 పైగా సాధించారని, అదేవిధంగా ప్రతి నలుగురిలో ఒకరు 550 పైగా సాధించారని, 100% పాస్ మార్క్ ఇచ్చామని చెప్పడానికి చాలా గర్విస్తున్నాము. అటువంటి ప్రోగ్రాము మా మేనేజ్మెంట్ చేయబడిన ఈ ప్రోగ్రాము, ఈ కరిక్యులము, ఈ రివిజన్ స్కెడ్యూల్తో వల్ల మాత్రమే సాధ్యమైనవి. అలాగే మా టీచర్లు అందరూ ఎంతో కష్టపడి పిల్లల యొక్క ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని అనుసరంగా తీసుకుని వాళ్ళకి ఏ విధంగా వర్కౌట్ చేయించాలో ఆ విధంగా వర్కౌట్ చేయించడం మా టీచర్లు అందరూ కూడా కృషి చేస్తున్నారు. అందుకు పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ విధంగా నడిపించడానికి సహకరించిన తల్లిదండ్రులకు, అదేవిధంగా ఇటువంటి మంచి ప్రోగ్రామ్ని డిజైన్ చేసి మాతో వర్క్ చేయించిన నారాయణ యాజమాన్యానికి, ఇటువంటి ప్రోగ్రాం నడిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. 100% పాస్, 10th క్లాస్ రిజల్ట్, హైయెస్ట్ మార్క్స్ 592 వచ్చినందుకు చాలా సంతోషంగా మేము ముందు చెప్పడానికి ఇష్టపడుతున్నాము. అలాగే ఇంత కృషి చేసి ఇంత మంచి మార్క్స్ సాధించి పెట్టడానికి, ప్రతి పిల్లవాడు పాస్ అవ్వడానికి కారణమైన తల్లిదండ్రులకి, అలాగే మా యాజమాన్యానికి, మరి మా టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే వారి కృషి లేకుండా, వారి ప్రోత్సాహం లేకుండా, వారి బలం లేకుండా ఈ స్కూల్ అనేది నడిపించబడటం లేదు. కాబట్టి ప్రతి ఒక్క టీచర్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాము. ఈరోజు ఒక విద్యార్థి యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దడానికి వాళ్ళు ఎంతగానో రాత్రి పగలు 6:30 నుండి మరి పొద్దున 6:30కి లేస్తే మరి సాయంత్రం 9 గంటల వరకు వారి కోసమే నిరంతరం కష్టపడే యోధులుగా వారు నిలిచి మరి ఈ సంస్థను ఇలా ముందుకు కొనసాగించడానికి చేసిన దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాము. మరి అలాగే అచీవ్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి వి రియలీ కంగ్రాచులేట్ దమ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ అచీవింగ్ దేర్ మార్క్స్. ఇంకా హైయెస్ట్ మార్క్స్, ఇంకా మంచి మంచి గోల్స్ వాళ్ళు రీచ్ అవ్వాలని, మా నారాయణ వేసిన పునాది భవిష్యత్తులో వారికి ఇంకా మెరుగ్గా, అందంగా వారి భవిష్యత్తు తీర్చిదిద్దాలని కోరుకుంటూ ధన్యవాదాలు. 10వ తరగతి పరీక్షల్లో తణుకు రూట్స్ పాఠశాల తణుకులో మొదటి స్థానంలో నిలిచింది. 197 మంది విద్యార్థులు 596 మార్కులతో పి బాల సత్యహరిని తణుకు టౌన్లో మొదటి స్థానంలో నిలిచిందని ప్రిన్సిపల్ ఎల్కే త్రిపాఠి తెలిపారు. 591 మార్కులు సిహెచ్ యోషిత, ఆర్ఎస్ఎస్ చైతన్య, 590 మార్కులు బి వేణుగోపాల్, వి కార్తీక్ సాధించారు. 580 మార్కులకు పైగా 25 మంది, 570 పైగా మార్కులు 46 మంది,
560 పైగా మార్కులు 58 మంది సాధించారని తెలిపారు. గణితంలో 100కి 100 మార్కులు 65 మంది సాధించారని తెలిపారు. తెలుగులో 9 మంది, సాంఘిక శాస్త్రంలో 8 మంది సాధించినట్టు తెలిపారు. స్కూల్ టాపర్లను డైరెక్టర్ ఎల్కే త్రిపాఠి, బి విద్యాకాంత్, ఎన్ సుధాకర్ శర్మ అభినందించారు. తనకు మాంటిసోరీ పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినట్లు పాఠశాల డేటా అనుపత్తి ప్రకాశ్రావు తెలిపారు. 593 మార్కులతో బొల్లా హరి సింధుజ, పసుపురెడ్డి అక్షయ, శ్రీ కార్తిక్ ప్రథమ స్థానం పొందినట్లు తెలిపారు. 591 మార్కులతో కోరుకొండ సంపత్, సత్య సుహాన్ ద్వితీయ స్థానం, 590 మార్కులతో పాల వేణుప్రియ తృతీయ స్థానం పొందినట్టు తెలిపారు. 580కి పైగా మార్కులు 23 మంది విద్యార్థులు, 550 మార్కులు పైగా 90 మంది విద్యార్థులు, 500 మార్కులు పైగా 166 మంది విద్యార్థులు సాధించారని అన్నారు. విద్యార్థులను, తల్లిదండ్రులను ప్రకాశ్రావు అభినందించారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవమైన మేడేను పురస్కరించుకొని కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని నినదిస్తూ మేడే వేడుకలను కార్మిక లోకం పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించుకోవాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కోనాల భీమారావు పిలుపునిచ్చారు. గురువారం తణుకు శ్రీ సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్, శ్రీ అక్కమాంబ టెక్స్టైల్స్ ఫ్యాక్టరీ గేట్ల వద్ద ఏఐటీయూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన గేట్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ 8 గంటల పని దినం, కార్మిక హక్కుల సాధన కోసం చికాగో కార్మికులు చేసిన పోరాటం, వారి రక్తతర్పణ, ప్రాణత్యాగాల స్ఫూర్తితో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరారు. మేడే సందర్భంగా శుక్రవారం ఉదయం తణుకులోని వంక సత్యనారాయణ సురాజ్య భవనం వద్ద అన్న పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ 140వ మేడే సందర్భంగా 8 గంటల పని సాధించినటువంటి రోజు, కార్మిక చట్టాలను హక్కుల్ని సాధించినటువంటి రోజు, ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం తమ గళమెత్తి ఉద్యమించినటువంటి రోజు, 8 గంటల పని సాధించుకున్నటువంటి రోజు మేడే. ఈ మేడే ఉద్యమ పోరాట స్ఫూర్తితో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు 8 గంటల పని కాదని 12 గంటలు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఇవాళ పూర్తిగా కార్పొరేట్లకి, యజమానులకు అనుకూలంగా కార్మిక వర్గానికి తీవ్ర హాని కలుగజేస్తూ, కార్మికులను కట్టుబానిసం చేస్తూ ఈ లేబర్ కోడ్లు తెచ్చారు. ఈ లేబర్ కోడ్లు రద్దు లక్ష్యంగా లేబర్ కోడ్లు రద్దు చేయాలనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున ఈ మేడే పోరాటం ఈరోజు మేడే సందర్భంగా జరుగుతున్నటువంటి ర్యాలీలో, బహిరంగ సభలో నిర్ణయించనున్నాం. భవిష్యత్తులో కూడా ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయలేదంటూ మరిన్ని మేడే ఉద్యమ పోరాట స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలకు సమాయత్తమవుతామని చెప్పి ఇప్పటికైనా ప్రభుత్వం గమనంలో తీసుకొని కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాల్లో అమల్లోకి తేవాలి. కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, జిందాబాద్ ఏఐటీయూసీ, జిందాబాద్ ఏఐటీయూసీ, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్. వీరవాసర మండలం రాయకూతురు హై స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించారని ప్రధానోపాధ్యాయులు కాన్కొల్లు శ్రీనివాసరావు తెలిపారు. దూది అంజలి 584 మార్కులు సాధించి మండల ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. పుచ్చకాయల వెన్నెల 581 మార్కులు, కొండూరు పల్లవి 579 మార్కులు సాధించింది. సానబోయిన సౌజన్య 574 మార్కులతో పాటు 500 ఆపై దాటి మార్కులు సాధించిన వారు 28 మంది ఉన్నారని తెలిపారు. ఈ ఫలితాలు రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ సాలా భవానీ, మండల ఉపాధ్యక్షుడు అడ్డాల రాము, ఎంపీటీసీ సభ్యులు కడలి నెహ్రూ, మాజీ సర్పంచ్ గడ్డం భారతి భాస్కర్ రావులు అభినందించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో నిడదవోలు నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, ఇతర పాఠశాల విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనపరచడం పట్ల రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హర్షాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులు సాధించిన ఈ అద్భుతమైన మార్కులు వారి కష్టానికి, పట్టుదలకు నిదర్శనమని కొనియాడారు. నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా జిల్లా, రాష్ట్ర స్థాయిలోనూ
మన విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు వారి విజయానికి వెన్నంటించిన తల్లిదండ్రులకు మంత్రి దుర్గేష్ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. జలధార జలహారతి పథకం ద్వారా భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరు ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ, భూగర్భ జలాల విభాగం, వాటర్ యూజర్స్ అసోసియేషన్లు ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర చర్యలు చేపడుతున్నామని డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పి వీణాదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గోకవరం మండలంలో 14 గ్రామాల్లో ఈ కార్యక్రమం అమలవుతోందని, మొత్తం 234 పనులు గుర్తించగా అందులో 120 పనులు జనవరిలో శాఖ ద్వారా, 114 పనులు ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్నట్లు వీణాదేవి వివరించారు. ఇప్పటికే 60 పనులకు పరిపాలన ఆమోదం లభించగా ఫీల్డ్ ఛానల్స్, ఫీడర్ ఛానల్స్, చెరువుల పూడికతీత పనులు ప్రధానంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజమండ్రి చైర్మన్ గంధం సునీత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎన్ శ్రీలక్ష్మి, వివిధ ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులు, ఆయా సంస్థల న్యాయవాదులతో డీజే ఛాంబర్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మే 9వ తేదీ నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించి బాధితులకు తగు పరిహారం అందించే దిశగా తీసుకొస్తున్న చర్యలపై చర్చించారు. సెన్సెస్ 2027 నిర్వహణ దేశ అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రతి కుటుంబం యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులపైన ఖచ్చితమైన సమాచారం సేకరణ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పన సమర్థవంతంగా చేయవచ్చునని పేర్కొన్నారు. ప్రజలు సరైన వివరాలను అందించడం ద్వారా దేశాభివృద్ధికి భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. గురువారం అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెషన్స్ 2027పై రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్, ఏపీ డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆఫీసర్ జె శ్రీనివాస్ పాల్గొన్నారు. స్థానికంగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో మే 1వ తేదీ నుండి గృహ గణన కార్యక్రమం ప్రారంభం కానున్నదని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మే 1వ తేదీ నుండి ఇంటింటికి తిరిగి సమగ్రంగా గృహ గణన నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గృహగణనలో భాగంగా ఇంటింటికి వెళ్లే ఎన్యూమరేటర్లకు కుటుంబానికి సంబంధించిన పలు అంశాలపై సమాచారం సేకరిస్తారని తెలిపారు. కుటుంబ సభ్యుల సంఖ్య, ఇంటిలో గదుల సంఖ్య, వివాహత జంటల వివరాలు, గృహ సదుపాయాలు, టెలివిజన్, ఇంటర్నెట్, ల్యాప్టాప్, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, మోటార్ సైకిల్, కారు, జీపు, వ్యాన్ తదితర వస్తువుల వివరాలు నమోదు చేస్తారని వెల్లడించారు. రేపటి నుంచి మన జిల్లాలో హౌసింగ్ సెన్సస్ అనేది మొదలవుతుంది. ఇందులో భాగంగా మన ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంటింటికి వచ్చి హౌసింగ్కి సంబంధించిన క్వశ్చన్స్, ఇంటికి సంబంధించిన 4 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనకి ఇంటి నెంబరు, బిల్డింగ్ నెంబరు, తర్వాత సెన్సస్ హౌస్ కండిషన్, హౌస్ హోల్డ్ నెంబర్, ఎంతమంది కుటుంబ సభ్యులు అందులో ఉంటారు, తర్వాత అందులో టాయిలెట్ ఫెసిలిటీస్ యొక్క స్టేటస్ ఎలా ఉంది, సిమిలర్లీ లైటింగ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అండ్ మనకి ఇంటర్నెట్ కనెక్షన్ యాజ్ వెల్ యాజ్ టెలిఫోన్ కనెక్షన్ యొక్క డీటెయిల్స్ ఇట్లాంటివి అడగడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన ఎంప్లాయీస్ వస్తారు, వాళ్ళు ఐడి కార్డ్స్ కానీ తర్వాత సెన్సస్ బుక్లెట్స్తో పాటు వస్తారు. ఇన్ఫర్మేషన్ మీ అందరూ కూడా మన సెన్సస్ అధికారులకి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ సెన్సస్కి సంబంధించి ఎటువంటి ఓటీపీస్ కానీ లేదంటే మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ అడగడం జరగదండి. సో మీరు సెన్సస్కి ఎవరైతే అధికారులు వస్తారో ఐడి కార్డ్స్ పట్టుకుని మన సచివాలయం ఎంప్లాయీస్, అంగన్వాడీస్ వర్కర్స్, లేదంటే మన మెప్మా స్టాఫ్ కానీ లేదంటే డిఆర్డిఏ స్టాఫ్ ఎక్కువ వస్తారు. ప్రజలందరూ కూడా మీ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇందులో మిగతా సెన్సస్ పేరు మీద ఓటీపీలు అడగడం కానీ ఇట్లాంటి ఏదైనా చేస్తే మీరు తప్పకుండా దాన్ని మాకు రిపోర్ట్ చేయండి. సెన్సస్లో మాత్రం ఎటువంటి పరిస్థితులు ఇట్లాంటివి అడగడం ఉండదు. షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా తప్పకుండా మీరు చేయాలి. థ్యాంక్ యూ. దేవరిపల్లి మండలం ఎన్నగూడెం ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో బుధవారం క్రికెట్ టోర్నమెంట్ను వేణుగోపాల సొసైటీ చైర్మన్ పిరిమిచ్చి సుబ్బరాజు ప్రారంభించారు. క్రీడాకారుడు పాలపాటి వెంకటగిరి మాట్లాడుతూ టోర్నమెంట్ 15 రోజులు నిర్వహిస్తామని, 40 జట్లు పాల్గొంటాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బొల్లిన విజయభాస్కర్, గద్దె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి ఎన్నగూడెం గ్రామంలో ఎన్నగూడెం ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము. ఈ యొక్క కార్యక్రమానికి ఇనాగ్రేషన్కి
సొసైటీ అధ్యక్షులు పెరుమల సుబ్బరాజు గారు, అదేవిధంగా భాస్కర్ రావు గారు, కాలేజీ చైర్మన్ గారు గద్దె శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఈరోజు ఎర్నగూడెం తాడిమల్ల మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ యొక్క లీగ్లో 40 టీములు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది కనుక గ్రామస్తులందరూ వీక్షించవలసిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించినందుకు స్పాన్సర్లందరికీ, ఈ యొక్క కమిటీ వారికి సహకరించినందుకు స్పాన్సర్లకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క టోర్నమెంట్ సక్సెస్గా సాగాలని మన గ్రామస్తులందరూ ఈ యొక్క టోర్నమెంట్కి వీక్షణ చూడడానికి రావాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ద్వారకా తిరుమల దేవస్థానం నూతన పాలక మండలి పదవి ప్రమాణ స్వీకారం చేసింది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు ఆధ్వర్యంలో 16 మంది ట్రస్టీలు, 3 ప్రత్యేక ఆహ్వానితులు ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్గా ఎస్వి సుధాకర్ రావు, సభ్యులుగా అల్తి సత్యనారాయణ, చింతమనేని హనుమంతరావు, ఎలమాటి శ్రీనివాసరావు, శివకృష్ణ, చలవాది బ్రహ్మయ్య, పల్లా శ్రీనివాసరెడ్డి, కాకి సురేష్ కుమార్, అచ్యుత సత్యనారాయణ, హోత వీరభద్రరావు, కంసాటి నాగసీత, పాలూరు వెంకట చరిత, కింతాడ కళావతి, బత్తిన ప్రమీల, కడియం సత్యవతి, చిరుమణి సుశీల, కసిరెడ్డి మధులత, ముప్పిరాజు శ్రీనివాసరావు, గెడ్డ మునుగు రవికుమార్, తాండ్ర సందీప్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, తాడిపిల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కార్యనిర్వాహకాధికారి వేండ్ర త్రినాథరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యుల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న అల్తి సత్యనారాయణను పలువురు సత్కరించారు. ఈనాటి బంగారు మాట. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎమర్సన్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.